ముస్లిం పోలరైజేషన్‌కి కుల పోలరైజేషన్ తోడయ్యి యాదవ, ముస్లిం కాంబినేషన్‌తో 2 సార్లు అధికారంలోకొచ్చింది సమాజ్‌వాదీ పార్టీ. ములాయం సింగ్ ఉన్నప్పుడు, ఆ తర్వాత అఖిలేష్ ఉన్నప్పుడు. అయితే ఎప్పుడైతే హిందూ పోలరైజేషన్ అది కూడా అజాం ఖాన్ అనేవాడు చేసిన అరాచకంతో ఉత్తరప్రదేశ్‌లో ఒక ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే, మామూలుగా అక్కడ ముస్లిం అబ్బాయిలు గనక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గనక ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని ఇక హిందువులతో కలవనీయకుండా వందలాదిగా వేలాదిగా ముస్లింలు అందరూ వచ్చేస్తారు పోలీస్ స్టేషన్ దగ్గర. ఈ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ఓ 10 మంది కూడా ఉంటారు. వాళ్ళని బెదిరించేస్తారు. ఈ అమ్మాయికి మా ఇంటి కోడలు వాళ్ళ అమ్మతో తప్ప ఇంకెవరితో మాట్లాడదు, వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడకూడదు, మా మతం ప్రకారం నిషేధం అంటారు. అట్లాగా వందలు వేల పెళ్ళిళ్ళని. అప్పుడు ఏ హిందువు యునైటెడ్ కాల. కానీ ఏ హిందువులు దాడులు చేయలేదు వాళ్ళ ఇళ్ళ మీద. కానీ ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయిని వాళ్ళని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో అమ్మాయిని ఇంటికి పంపించేసి, ముస్లిం అమ్మాయిని ఇంటికి పంపించేసి, ఆ అబ్బాయికి సహకరించిన మిత్రుణ్ణి నడి రోడ్డు మీద చెట్టుకి కట్టేసి, కరెంటు స్తంభానికి ఒకరిని చెట్టుకు ఒకరిని కట్టేసి 3 రోజుల పాటు చర్నాకోలులతో కొట్టారా, కర్రలతో కొట్టారా, కత్తులతో గాయపరిచారా, తీసుకు చచ్చిపోయేటట్టు చేశారు. జాట్ అబ్బాయి. అప్పుడు ఆ చనిపోయిన తర్వాత ఆ కుటుంబాలన్నీ ఏకమై చివరికి ఆ దాడి చేసి చంపినటువంటి 7గురిని వాళ్ళు నరికి చంపారు. ఆ తర్వాత 2013, 12 ఆ టైంలో జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత జరిగినటువంటి ఆ ప్రాంతానికి అనుకోకుండా అక్కడ ఎంపీ చనిపోవడం, అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ ఆ విషయం కనిపెట్టిన తర్వాత అప్పుడు అందుకనే 2016లో 14లో పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ముస్లింకి కూడా సీట్ ఇవ్వమని చెప్పి 73 సీట్లు గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ విజయం సాధిస్తూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు 2 అసెంబ్లీ ఎన్నికలు, 2 పార్లమెంట్ ఎన్నికలు, మొత్తం 3 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు ఉత్తరప్రదేశ్ నుంచి గెలుస్తూ వచ్చింది. ఈ దఫా ఉత్తరప్రదేశ్లో మళ్ళీ అధికారంలో కనుక భారతీయ జనతా పార్టీ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ యాదవ్ పోలరైజేషన్ డివైడ్ అయింది. ముస్లిం పోలరైజేషన్ అనేటటువంటిదే మొన్న ఒక 120 సీట్ల దాకా తెచ్చిపెట్టింది అఖిలేష్ యాదవ్కి. హిందువుల నుంచి చీలిక రావట్లేదు. ఇప్పుడు ఓవైసీ ఏమంటున్నాడు, నాతో కలుపుకుపో అంటున్నాడు. ఇప్పుడు ఓవైసీకి ఆ అఖిలేష్ యాదవ్కి వచ్చే ముస్లిం సీట్లో కాసిన ఇవ్వడం వల్ల ఓవైసీ లాభపడతాడు. కానీ సమాజ్వాదీ పార్టీకి ఏం లాభం? సమాజ్వాదీ పార్టీకి ఇప్పుడు కలవాల్సింది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, మిగతా వాళ్ళందరూ కలవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఓవైసీ ఏమంటాడు, నువ్వు నన్ను కలుపుకుపోతే కనుక నేను ముస్లిం ఓట్లు చీలుస్తాను, అప్పుడు ఓడిపోతావు, క్రిందసారి దెబ్బతిన్నట్టే తింటావు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నాడు అఖిలేష్.